వీరేష్ అన్న గారి యొక్క సౌజన్యంతో ఆ టోర్నమెంట్ తెలంగాణకు రావడం జరిగింది. దాని గురించి డిస్కషన్ చేయాలని అనుకున్నప్పుడు ఒక 4-5 వ్యక్తులు మాత్రమే మాట్లాడి దాన్ని చేసుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో మన రాష్ట్ర కబడ్డీ సంఘంలో ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరి దృష్టిలో అది పెట్టాలన్న ఒకే ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ యొక్క ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి అధ్యక్షులు వహించడానికి కాసాని వీరేష్ ముదిరాజ్ అన్న గారిని తెలియజేస్తూ ముందుగా అధ్యక్ష ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతా ఉంటుంది. 2011లో బీహార్లో పెట్టారు, అది ఎవరికి తెలియదు. మనల్ని చాలా మంది పోకుండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అప్పుడు ప్రో కబడ్డీ కంటే ముందు కాబట్టి అది పెద్దగా ఎంతవరకు చూసిరు ఏ విధంగా ఉందనేది కూడా ఎవరికి అసలు నోటీసే లేదు. అది దీన్ని చెప్పుకోవడానికి సెకండ్ అయినా మన వరకు అయితే అది ఫస్ట్ గానే భావించి స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు అప్పుడు లేరు. గెలిచిన తర్వాత ట్రోఫీ పట్టుకొని ఆటోలో పోతున్నారు అని చెప్పేసి న్యూస్ ఆర్టికల్ వచ్చిందని కూడా మనం విన్నాం. నేనైతే చదవలేదు కానీ విన్నా నేను చెప్పిన వాళ్ళు. సో ఇప్పుడు ఇది చేసే టోర్నమెంట్ ఎలా ఉండాలంటే రాబోయే రోజుల్లో ఉమెన్ కబడ్డీ ప్రో ఉమెన్ కబడ్డీ ఏదైతే ఉందో దానికి ఇదొక మొదటి అడుగు వేయాలంటే అది హైదరాబాద్లోనే జరుగుతుంది. దానికి మనందరం కూడా గర్వించే తగ్గట్టుగా మనం పనిచేద్దాం. డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీస్లలో ప్రతి ఒక్కరు అని అంటున్నాం మనం. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉండొచ్చు, జనరల్ బాడీలో ఉండొచ్చు, అసలు ఎన్నిలో లేకున్నా కూడా ఉండొచ్చు. నేను టైం ఇస్తాను అని అనుకున్న వాళ్ళు మనం కనుక ముందుకు వచ్చి ఇస్తే వాళ్ళందరినీ మనము కలుపుకొని ఒక్కొక్కరం అంటే ఒక ఇండివిజువల్ కాకుండా ఇది ఇంటర్నేషనల్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చిన రోజు నుంచి పోయేదాకా మనం ఇక్కడ ఉండేటట్టుగా ఉండేవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని, మనం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ అందులో ఉండాలని నా కోరిక. ఎందుకంటే మనకి ఎన్నో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. అంత ఇంపార్టెంట్ ప్లేస్లోనే కావాలనకుండా మనం ఏ బాధ్యత ఇదైతే నేను బాగా చేయగలుగుతాను అని అనుకుంటే మీరు అది ఇస్తే ఆ బాధ్యత మనం చేద్దాం. ఎందుకంటే మనకు సుమారు 6 హోటళ్లలో అకామిడేషన్ అవుతుంది. ఎందుకు ఆ అకామిడేషన్ అని అంటే మనకి ఇక్కడ తెలంగాణ అసోసియేషన్కి కూడా మనం రూమ్స్ పెడుతున్నాం. డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మనము ఇందులో కంపల్సరీ వాళ్ళు ఇక్కడ ఉంటే మనకు టైం ఇవ్వగలుగుతారు. వాళ్ళకి ఏంటంటే మనకి 14 టీంలు అనుకుంటున్నాం యాజ్ ఆఫ్ నౌ. 13 కన్ఫర్మ్ అయినా ఇంకోటి కూడా అయిపోతుంది. 14 టీమ్స్ అనేది దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఆ 14 టీమ్స్ వచ్చేది 1 ఆగస్ట్కి వస్తున్నారు. అంటే మనం 31 ఆగస్ట్ నుంచే జూలై 31 నుంచే మనం ఇక్కడ అవైలబుల్గా ఉంటే మనం 11కి వెళ్ళేటట్టు బయటికి ఆ రోజు వరకు ఏదైనా పనిలో ఉన్న డ్యూటీలో ఉన్నా కొద్దిగా లీవ్ పెట్టుకొని మనం కొద్దిగా డెడికేటెడ్గా టైం ఇస్తే వచ్చిన గెస్ట్లని హైదరాబాద్ అంటే ఏంది అనేది ఇంతకుముందు కూడా చూపించారు. కానీ ఇంకా బెస్ట్గా చేద్దాం. ఇప్పుడు మనం అందరము ఇప్పుడు చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు ఇంట్లోనే. ఒక కొత్త టీం తోటి కొత్తగా మనము ఒక కార్పొరేట్ స్టైల్లో చేద్దాము అనేది ఒక ఆలోచన. దీనికి స్టేట్ గవర్నమెంట్ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం. అలాగే సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి మన కిషన్ రెడ్డి అన్న గారు, బండి సంజయ్ అన్న గారు, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ని కూడా మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ స్టేట్ గవర్నర్ అండ్ సీఎంనే దీనికి చైర్మన్గా ఉండబోతున్నారు ఈ టోర్నమెంట్కి. కాబట్టి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఉంటుంది మనకి. వాళ్ళ ఆధ్వర్యంలోనే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి మనం ఇది చేస్తున్నాం. ఎందుకంటే చూస్తున్నాం మనం చాలా చిన్న మిస్టేక్స్ కూడా చేయొద్దు అనేది మనం ఒక 20 days బిఫోర్ మనం కూర్చుంటున్నాం. ఈరోజు ఏదో ఒక 1 week బిఫోర్ అనుకొని టైం ఇవ్వండి అని ఏదో పేపర్ మీద కాకుండా మనం ఇక్కడ క్లియర్గా రాసుకుందాం. 1 గంట సేపు అయినా పర్వాలేదు. మన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నాకు ఇంట్రెస్ట్ లేదు నేను టైం ఇవ్వలేనంటే లేదు ఉండాలి అని అలా పెట్టొద్దు అంటున్నాను నేను. ఖచ్చితంగా టైం ఇస్తానులోనే పెట్టుకుందాం, ఫోర్స్ఫుల్గా వద్దు. కానీ నేను ఇన్వాల్వ్ కాలేనన్నా, నేను ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ వర్క్స్ ఉన్నాయి మాకు అని అంటే కూడా మీరు గెస్ట్గా ఉండాలని మా కోరిక. లేదు నేను ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాను, నాకు అంటూ నా సపోర్ట్ నా రిసోర్స్ కూడా మీరు వాడుకోండి అంటే వాడుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం, చేద్దాం. దీంట్లో డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. రిసెప్షన్ కమిటీ అని, ట్రాన్స్పోర్ట్ కమిటీ అని, అలా మనకి టెక్నికల్గా ఏకేఎఫ్ఐ నుంచి ఉన్న యాజ్ అ స్టేట్ అసోసియేషన్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ద్వారా
మనం 100% ఇందులో ఇన్వాల్వ్ అయిదాం. దీంట్లో భాగంగానే మనం టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో ఎక్కడైనా ఉంటే మీరు ఆ పేరు కూడా ఏదైనా సజెస్ట్ చేయగలిగితే మనం టెక్నికల్ అఫీషియల్స్ లో కానివ్వండి ఎక్కడైనా ప్లేసెస్ ఉంటే మనం రికమెండ్ చేసి పెట్టుకోనికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మన దగ్గర హోస్ట్ అవుతున్నప్పుడు మనం పెట్టడానికి ఛాన్స్ ఉంది, అది ట్రై చేస్తున్నాం. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తేనే మనం చేయగలుగుతాం. దాంతో పాటు మనము అసోసియేషన్ లో ఫండ్స్ లేకున్నా మనము స్పాన్సర్షిప్స్ అడుగుతున్నాం. మొన్న మేము కిషన్ రెడ్డి అన్న గారిని అప్రోచ్ అయినాం. 2 కంపెనీస్ వారికి ఉన్నటువంటి మంత్రిత్వ శాఖల్లో వాళ్ళకి ఉన్న ఏమన్నా హెల్ప్ చేయండి అని అడిగాం. అలాగే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని అడిగినాం. స్పోర్ట్స్ మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్ని కూడా మీ తరఫున మేము మీట్ అవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం చేయలేం. ఇది స్టేట్ సెక్యూరిటీతో పాటు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ యొక్క సెక్యూరిటీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మనం వాళ్ళని కూడా అడుగుదాం అనుకుంటున్నాం. సో వీళ్ళందరినీ కలుపుకుంటున్నాం. పార్టీలు దీంట్లో అన్ని పార్టీలని ఇన్వైట్ చేస్తాం. పార్టీలు అనే క్వశ్చన్ కూడా లేదు ఇందులో. స్పోర్ట్స్ అన్నప్పుడు ఎలాంటి పొలిటికల్ ఇష్యూస్ కానీ వాటిని మాట్లాడడానికి స్కోప్ కూడా ఇవ్వద్దు అనుకుంటున్నాం. అలా స్కోప్ ఇవ్వద్దంటే అసోసియేషన్ లో కూడా చాలా గ్రూపులు ఉంటాయి. మనం ఎంత మంచిగా ఉన్నా నాకు ఇద్దరు, కొంతమంది ఎక్కువ చెప్తారు, కొంతమంది నాకు పరిచయం లేని వాళ్ళు ఎక్కువ చెప్పలేరు. అలా ఉండొద్దు అనే మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఇందులో ప్రతి ఒక్కరు ప్రెసిడెంటే, ప్రతి ఒక్కరు సెక్రటరీ, ప్రతి ఒక్కరు ట్రెజరీ కూడా కావాలని కోరుకుంటున్నాం. పైసలు కూడా ఇవ్వాలి కదా మరి. సో మనం ఏంటంటే మనకున్న సోర్సెస్ నుంచి మనం అందరం ట్రై చేద్దాం. ఏమన్నా తక్కువ పడితే దానికి ముందుకు కూడా ట్రై చేస్తాం. మనకి ఒక రిజర్వ్ బ్యాంక్ ఒకటి ఉంది కాబట్టి కాసం జ్ఞానేశ్వరన్న గారిని కూడా అడిగి పెట్టినాము. ఎంత వీలైతే అంత కార్పొరేట్స్ నుంచి తీసుకుందాం. బికాజ్ ఈ టోర్నమెంట్ ని మాత్రం 5 స్టార్ కేటగిరీలో చేయాలనేది నా ఆలోచన. మనం సౌలభ్యాలు మనకున్నటువంటి ఫెసిలిటీస్ గురించి అడగకుండా వచ్చిన వాళ్ళని ఎక్కడ కూడా చిన్న వాళ్ళకి మిస్టేక్ కాకుండా చూద్దాం. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు, వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ ఫుడ్ టేస్ట్, వాళ్ళ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ మనకి రాకపోవచ్చు. కానీ మనకు ఉన్నటువంటి 2 కామన్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ ఒకటి, హిందీ ఒకటి, మన అందరికీ వచ్చు. కాబట్టి దాంతో పాటు ఏమనుకుంటున్నామంటే ఆ 14 అంటే మనకి మినిమం ఒక 12 అన్న అట్లీస్ట్ ఆ 12 ట్రాన్స్లేటర్స్ ని నేను మాట్లాడుతున్నా. డిఫరెంట్ కంట్రీ ట్రాన్స్లేటర్స్ కూడా మనతో పాటు ఉంటారు. ఒక టీమ్ కి ఒక బస్సు, ఒక కారు అంటే మన రిప్రజెంటేటివ్స్ ఉంటారు అందులో. ఎందుకంటే వాళ్ళని టోర్నమెంట్ మనం ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి మళ్ళీ వాళ్ళని ఫ్లైట్ ఎక్కించేదాకా మనం బాధ్యత తీసుకుందామని. సో వాళ్ళకి షెడ్యూల్ కూడా తయారు చేద్దామంటున్నాం. మన ఒక కమిటీ కూర్చొని ఆ మ్యాచ్ల లిస్ట్ వస్తే ఆ గ్యాప్ లో ఏం చేయాలి, వాళ్ళతో ఒక మంచి బాండింగ్. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అనేవారు మాకు జిందగీలో లేని రిసెప్షన్ ఇచ్చారు. మిమ్మల్ని వాళ్ళ కంట్రీకి పోయినా మీరు ఎవరైతే వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళ మీతోటి టచ్ లో ఉండేటట్టు చూడాలన్నది నా కోరిక. సో దానికోసమని మనం అందరం కూడా ఎంత రిసోర్స్ అయినా మనం పర్వాలేదు చేద్దాం. ఎక్కడ తగ్గేది లేదు. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే దాంట్లో కానివ్వండి, వాళ్ళని చూసుకోవడం కానీ, వాళ్ళ సెక్యూరిటీ కానీ, వాళ్ళ ఫెసిలిటీస్. మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఒక 4 హోటళ్లు కన్ఫర్మ్ చేసి పెట్టినాం. ఎందుకంటే ఇది మహేందర్కి కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే అన్న నాకు వద్దు, మీటింగ్ లోనే చెప్పమన్నాడు. సో ఆ మీటింగ్ లోనే చెప్దామని మేము ఒకటి మనకి ఈస్టిన్ హోటల్ ఉంది, ఒకటి వచ్చేసి లా మెరీడ్ అని ఉంది, ఒకటి మండే హోటల్ అని ఉంది, ఒకటి అరైవల్ అని ఉంది. ఐకేఎఫ్ వాళ్ళ కోసం మాత్రం ట్రేడెంట్ హోటల్ చెప్పినాం. ఐకేఎఫ్ వాళ్ళు 12 కంట్రీస్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీలు వస్తున్నారు. వాళ్ళకి అదొకటి చెప్పినాం. మిగతా అన్ని కూడా 4 స్టార్ అండ్ 5 స్టార్ కేటగిరీ ఉన్నాయే తీసుకున్నాం. దీంతో పాటు ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ఏ కంట్రీ వస్తే ఎక్కడ పెట్టాలి, వాళ్ళు ఎవరిని చూసుకుంటారు, ఇది మనం వాళ్ళని చూసుకునేటోళ్ళు ఉన్నారు. ఒకటి మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంది. అడ్వర్టైజ్మెంట్ కమిటీ కావాలి కంపల్సరీ. నగర అలంకరణ కానివ్వండి వాళ్ళే డీల్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనకి అసోసియేట్ ఎవరైనా ఉన్నా కూడా ఒక బాధ్యత గల వ్యక్తి కావాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు మనము అలంకరణ చేస్తున్నాం, బ్రాండింగ్ చేస్తున్నాం. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఇండియాది ఇది ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అంటే ఇండియా కంట్రీగా చూసుకుంటే మనం వాళ్ళందరినీ కూడా పెట్టుకుంటాం. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏడునో ఒక దగ్గర వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ గా వాళ్ళ యొక్క పిక్చర్ ఉండాలన్నది నా కోరిక.
వాళ్ళ డేటా కూడా ఇవ్వండి. సో దట్ మనము ఒక్కొక్కరిని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు నా నా పాలసీ ఏంటి, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, మరి నాకు గుర్తింపు లేదని మన వాళ్ళు బాధపడొద్దు అని అంటే దాని గురించి ఇన్ డీటెయిల్ పర్టికులర్ గా మైన్యూట్ పాయింట్ ని కూడా మనం కవర్ చేసుకునేటట్టుగా కొంతమంది టైం ఉంటే టైం ఇవ్వండి. కమిటీస్ మనం ఇప్పుడే ఏర్పాటు చేసుకున్నా, వాళ్ళతోటి వాట్సాప్ ఉంది, మనకి ఫోన్ ఉంది, కోఆర్డినేట్ చేసుకుందాం. మళ్ళీ మనం నెక్స్ట్ మీట్ ఈ 27th తర్వాత మనం కలుసుకుందాం. మీ అందరికీ కూడా 31st జూలై నుంచే ఇక్కడ మనం అకామిడేషన్ మన ప్లేయర్స్ కి దగ్గరలోనే పెడదాము. మన దగ్గర ఉన్నటువంటి 30 నుంచి 60 మంది, నాకు తెలిసి 60 మంది అయితే మన రిప్రజెంటేటివ్స్ మన వాలంటీర్ గా మనం ఈ కమిటీస్ లో ఉంటామని అనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ అకామిడేషన్ ఇద్దామని. అంటే హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు, నేను కాదంటలే. ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే కూడా మనం ఇక్కడ ఫెసిలిటీస్ 31st నుంచే పెట్టుకుందామని. ఒక రోజు ముందు మనకి అంత ఐడియా ఉంటేనే కదా. నేను ఇప్పుడు స్టేడియంకి పోతారు, ఇప్పుడు మన నర్సింగ్ అన్న ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పోయినప్పుడు అన్నని గుర్తుపట్టలేరు అనుకోండి, నో యూఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ అంటే, అరే నేను చేస్తున్నా ఇది అని. అట్లనే నాకు కొన్ని ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చినాయి. ఫీడ్బ్యాక్స్ ఎవరైనా ఒక్కసారి చెప్తే నేను అది గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ అయినా, మేము వరంగల్ నుంచి వచ్చినాం, మళ్ళీ అసలు ఇదేంటి ఏకేఎఫ్ఐ ప్రెసిడెంట్ అయినప్పుడు కదన్నా సన్మానం చేసేందుకు వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేరు మాకు, ఎట్లా అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది ఒక దగ్గర. అలాంటివి కూడా కావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ వచ్చిండు, అందరు చీఫ్ మినిస్టర్ని కలవాలనుకుంటారు, ఎవరిని కలవాలి, ఎవరిని తీసుకురావాలి, అలాంటివి కూడా మీరే తయారు చేద్దాం, మన కమిటీలే తయారు చేసుకుందాం. వీళ్ళందరితో పాటు నేను ఇంకో ఎక్కువసేపు తీసుకుంటున్నా కానీ 1 నిమిషం. అవును అదే చేసేది వాళ్ళని కూడా ఇళ్ళకి బిల్లు వచ్చారు అన్న. మీ అందరి మన ఈ యొక్క హౌస్ పర్మిషన్ తోటి మనం ఒక చైర్మన్ కన్వీనర్ ని కొన్ని కమిటీలు వేసుకున్నాం. ఇందులో లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది బయట, వాళ్ళని ఇందులో పిలవాలనుకుంటున్నాను. మీ పర్మిషన్ కావాలి. కూర్చుంటారు, ప్లీజ్ పిలవండి. అలాగే రిసెప్షన్ కమిటీస్ అని ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇంతకుముందు టోర్నమెంట్లు మనం ఎవరు కొత్త ఏం కాదు, అన్ని చేసినాయి. కానీ ఏమంటాము, మన ఇన్వాల్వ్మెంట్ విల్ బి రికార్డెడ్. ఇంతకుముందు రికార్డ్ చేసే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు రికార్డ్ చేసుకుందాం. మనం అందరినీ రికార్డ్ చేయడం అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాధ్యత అప్పచెప్తున్నాం. బాధ్యత అప్పచెప్పుడు ఒకటేనా, మాతో పని చేసుకుంటారు, మాకు గుర్తింపు ఇవ్వరు అనే మాట ఉండకుండా వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మీ సేవలు. ఎందుకంటే వి ఆల్ ఆర్ హియర్ ఫర్ కబడ్డీ టోర్నమెంట్, అది కూడా ఉమెన్ కబడ్డీ అవుతుంది. వాళ్ళ సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఉంటుంది. చిన్న మిస్టేక్ వచ్చినా ఇండియా మీదనే మచ్చ వస్తుంది. ఆ మచ్చని ఏమంటారు, మన మీదనే రుద్దుతారు, వాళ్ళందరూ తప్పించుకుంటారు, రుద్దుతారు. అలాంటి చిన్న విషయాలు కూడా జరగకుండా ఉండడానికి మీ అందరి సపోర్టు మద్దతుతో చేద్దాము. దీన్ని నెక్స్ట్ కంక్లూడ్ చేయడం ఏంటంటే, ఇప్పుడు వరకు మనం హోటల్స్ మాట్లాడుకున్నాం. అకామిడేషన్ తో పాటు మనకు ఇచ్చే టీంకి ప్రతి టీం వెంబడి ఒక బస్సు, ఒక మన టీకే టీం కి సంబంధించి ఒక వెహికల్, ఇన్నోవా వెహికల్ ఉంటుంది. ఇవన్నీ మేడం నమస్తే. ఇలా అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని చేద్దామని. మరీ ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఎక్కువ మంది, ఒక 15 మంది అయినా కావాలి. వాళ్ళు మీరు ఇవ్వగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఒక టీంకి ఒక వ్యక్తి అనే మినిమం ఉండాలి అని కోరుకుంటున్నాను. సో మీ అందరు కూడా కూర్చొని రాయాలండి. దాంతో పాటు ఈరోజు మనము ముఖ్య ఉద్దేశం అయితే మనం ఎవరినైతే నామినేట్ చేసుకున్నామో వాళ్ళందరినీ సన్మానించుకోవాలని ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకేదన్నా ఈ వరల్డ్ కబడ్డీ గురించి ఏదైనా డిస్కస్ చేద్దామని అంటే చెప్పండి. ఇది స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది ప్రోగ్రామ్. వాళ్ళు కూడా ఓకే. ఏకేఎఫ్ఐ నుంచి మనకి ఏం సపోర్ట్ చేస్తారు అనేది ఇంతవరకు ఇంక ఇవ్వలేదు. ఐకేఎఫ్ ఏమి ఇస్తారు, ఏకేఎఫ్ ఏమి ఇస్తారు. కానీ మనం వరల్డ్ కప్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం 2 crores rupees వాళ్ళు మనకి ఈ టోర్నమెంట్ కోసం వాళ్ళు ఇవ్వగలుగుతారు. అది కూడా పేపర్స్ సబ్మిట్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఎంత వాళ్ళు స్పాన్సర్షిప్ కానీ వాళ్ళ రోల్ ఎంతవరకు వాళ్ళు పెట్టుకుంటారు అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు. మనం మాత్రం
బడ్జెట్ సబ్మిట్ చేసినాము. మనకి సుమారు 12 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ టోర్నమెంట్ కి. 12 crores అవుతుంది. ఆ 12 crores లో మనము IKF ని అడిగినాము, ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ ని, వాళ్ళు ఏమి ఇస్తారు అనేది. అలాగే AKFI ని అడిగినాము, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అడిగినాము, స్టేట్ గవర్నమెంట్ అడిగినాము. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా యాక్టివ్ గా ఉంది. స్పోర్ట్స్ మేము ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మేము కండక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనకి ఇప్పుడు రీసెంట్ గా మనకి స్పోర్ట్స్ మినిస్టర్ కూడా అయ్యారు, సీఎం దగ్గర నుంచి స్పోర్ట్స్ మినిస్టర్ కూడా వచ్చారు. కాబట్టి స్పోర్ట్స్ మినిస్టర్ ని కూడా కలవడం జరిగింది. మండే రోజు ఆ ఫైనాన్స్ దగ్గర డిపార్ట్మెంట్ లో అది ఉంది. అది రిలీజ్ అవ్వగానే మేము స్పోర్ట్స్ మినిస్టర్ ని కూడా కలుస్తాం. కలిసిన వెంటనే మన గ్రూప్ లో కూడా మనం అది పోస్ట్ చేస్తాం. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కొంచెం చెప్పండి. సజెషన్స్, డౌట్స్ ఫస్ట్, తర్వాత సజెషన్స్. మనమైతే 3rd నుంచి 10th వరకు టోర్నమెంట్, కానీ 31st జూలై నుంచి 11th వరకు మీ టైం కావాలి. ఏమంకుల్ చెప్పండి. అరే మీరు యాక్టివ్గా ఉండాలి, అందరికంటే ఎక్కువగా యాక్టివ్గా మా లడ్డన్న గారు ఉండాలని కోరుకుంటున్నాను నేను. అరేంజ్మెంట్స్ కమిటీ వాళ్ళదే కాబట్టి పెద్దగా అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళే చేయాలి. దాంతోపాటు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ డెలిగేట్స్ మనందరినీ కూడా ఒక ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, అసోసియేషన్ అనకుండా TKA డెలిగేట్స్, మనము తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ డెలిగేట్స్, అలాగే AKFI డెలిగేట్స్, IKF డెలిగేట్స్. ఈడ ముగ్గురికి 3 డిఫరెంట్ గ్యాలరీస్ ఉన్నాయి. అందరికీ కూడా ఖచ్చితంగా బెస్ట్ ప్లేసెస్ లోనే పెడతాం మనం, ఎందుకంటే నేను ఏదో సరిగ్గా చూడలేదని. అలాగే మనకి సుమారు ప్రతిరోజు 3400 మంది పిల్లల్ని అకామిడేట్ చేయడానికి కూడా మీ దగ్గర నుంచి ఉన్నటువంటి డిఫరెంట్ క్లబ్స్ లో ఉంటే కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం. ఉమెన్ కబడ్డీని ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఆడియన్స్ ని కూడా మనం తరలించే కార్యక్రమం చేయాలి. అప్పుడే మనకు సక్సెస్ఫుల్ ఈవెంట్ అంటాం. మనం నువ్వు ఎంత గొప్పగా చేసినా మనకు 168 కంట్రీస్ లో లైవ్ చూపిస్తేందుకు వాళ్ళు ముందుకు వచ్చినా, మన సోర్స్, మన సాయిల్ ఏదైతే తెలంగాణ ఉందో అక్కడ నుంచి మనం తయారు చేయాలంటే మన వాళ్ళని, కొంతమంది యంగ్ పిల్లల్ని స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, అకాడమీలో కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కూడా ఇన్వైట్ చేయండి. వచ్చిన పిల్లల్ని కూడా తీసుకుపోయించే బాధ్యత కూడా మనమే తీసుకుందాం. సో అందులో క్రౌడ్ పుల్లింగ్ కమిటీ కూడా పెడదాం. అందరూ వచ్చేసి ఏమంటారు, నాకు VVIP కుర్చే కావాలి, ఫస్ట్ రోలోనే కూర్చోవాలంటాం. నేను అంటున్నా జనరల్ గా. సో మనము ఏ విధంగా ట్రై చేయమన్నానంటే, నేను స్టేడియంలో కూడా మనకి ఇంతకు ముందు కొద్దిగా స్టేడియం అంత క్లియర్ గా లేకపో, మొన్న స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ బడ్జెట్ పెట్టి ఆ స్టేడియం ని చాలా బ్యూటిఫుల్ గా చేశారు. AC గీసీ అంతా లైటింగ్ ఫెసిలిటీస్ అన్ని బాగా మొత్తం రినోవేట్ చేసేసారు. అది తర్వాత యూజ్ చేసుకునే ఫస్ట్ టోర్నమెంట్ మనదే కాబట్టి మనకు అది చాలా బాగుంటది. మనకు కూడా షార్ట్ నోటీస్ లో ఇచ్చారు, మేము ఇది ఉమెన్ అక్కడ ఇచ్చారు కాబట్టి మెన్ అన్నా మాకు ఇవ్వండి అని అడిగినాం. ఉమెన్ ఎప్పుడైతే బీఆర్ గవర్నమెంట్, బీఆర్ అసోసియేషన్ చేతులు ఎత్తేసారో వాళ్ళు ఎక్కడ లేకుండా మనల్ని అప్రోచ్ అయ్యారు. మనం లాస్ట్ మూమెంట్ లో జగదీష్ అన్న గారు కానివ్వండి, కాసం జ్ఞానేశ్వరన్న గారు కానివ్వండి, కిషన్ రెడ్డి అన్న గారు, ముగ్గురి సలహాలతోటే మనం ఇది చేస్తున్నాం. వారి నాయకత్వంలోనే చేస్తున్నాం. వాళ్ళ ఆశీస్సులు మనకు అందరికి ఉండాలి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అన్ననేమో అక్కడ ఉన్నారు జైపూర్లో, నేను మాట్లాడిన పొద్దున్న. అలాగే అదేమంటారు, మన జ్ఞానేశ్వరన్న గారు ఇంట్లోనే ఉన్నారు, వారిని కూడా మాట్లాడినాం. వాళ్ళ అందరితో కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక కాంక్రీట్ గా వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేం. అంతకంటే ముందు మనం అందరము ఈ టోర్నమెంట్ చేస్తున్నాం, మనందరం కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నాము అని చెప్పడానికి, మీ అందరు ఇన్వాల్వ్మెంట్ కావాలని కోరడం, మీ టైం కూడా కావాలని కోరడానికి ఈ యొక్క ఎజెండా ఐటెంలో పెట్టిండు మన మహేందర్. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.